తెలంగాణ శకుంతల. తెలంగాణ శకుంతల జస్ట్ ఫన్. ఆ. రే ఏంద్రా ప్రేమ, ప్రేమ లేకుండా బతుకుతలేమా, ప్రేమ లేకుండా అంతా ఎదుగులే, ఇంకొక పాయే పోరన్ నోట్లో పోరి నోట్లో ప్రేమ అన్న మాట వినపడితే గొడ్డలు తీసుకొని తుకుడాలు తుకుడాల కింద నడుతుంది తల్లి. ఓ నాయనో, సో స్వీట్. ఇంకెవరు చేస్తావు ఫన్నీగా? ఒక చిట్టి చిలకమ్మ పద్యం ఉంటాయి మేడం, దాన్ని ముగ్గురు పొలిటీషియన్స్ చదివితే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది, ఆ మాదిరిగా చూస్తున్నట్లయితే చిట్టి చిలకమ్మకు దెబ్బ తాకడం మరి నాకు చాలా బాధాకరం. మరి పైస్తలు ట్రీట్మెంట్ చేసే విధంగా అధికారులతో మాట్లాడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. తమ్ముళ్ళు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, చిట్టి చిలకమ్మ అమ్మకొచ్చింది, అది ఏం పాపం చేసిందండి? ఒక పండు తీసుకొచ్చింది, గూట్లో పెట్టింది, ఇది చెప్ప. కనీసం ఈ రాష్ట్రంలో చిట్టి చిలకమ్మకు దెబ్బ తాకితే ట్రీట్మెంట్ చేయించే సౌకర్యం లేదు. దీన్ని ఖండించాలా? ఏమంటారు అక్కల్లారా, మీరు ఏమంటారు చెల్లెలారా? తర్వాత కేసీఆర్ కొట్టేట ముద్దెక్కుంటాయి చిట్టి చిలకమ్మను. సరే, ఓ పండు తీసుకొచ్చింది, గూట్లో పెట్టింది. సరే, ఇక పెడితే గిడితే ఏడ పెట్టాలి? కరీంనగర్లో సిరిసిల్ల గూట్లో పెట్టాలి. జగన్ పెట్టుకున్న వారు తోలు పెడతా, అది తప్ప కదమ్మా ఇది. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ ఒక ట్రెండింగ్ అయింది అనేది, అది ఉందా? అదే అది పెట్టుర్రే, చూడు మీరు చూడు, సిగ్నేచర్ స్టూడియోలో ఇంటర్వ్యూ చూడరు. సో స్వీట్, చాలా బాగా చెప్తున్నావు నాన్న నువ్వు. అసలు కేసీఆర్ గారిది అసలు ఆల్మోస్ట్ అన్ని వాయిసెస్ దింపేసావు. అండ్ కేసీఆర్ గారిది చాలా బాగుంది. ఓకే సరే, ఇప్పుడు మన కేసీఆర్ గారిది ఒక చిన్న ఎలా అంటే, ఇప్పుడు ఎలక్షన్స్ కదా, ఎలక్షన్స్ టైం. సో ఆల్మోస్ట్ ఆ హీట్ ఉంది కదా, ఏదో ఒక మీట్ పెట్టారనుకో ప్రభావితం చేయడానికి పబ్లిక్ ని. ఒక వర్డ్ లో 2 వర్డ్లో కొంచెం కామిక్ గా ఆయన చెప్తారు కదా, ప్రెస్ మీట్ ప్రతిదీ వైరల్ అవుతుంటది. ఏ ఊకోవై ఏం చేస్తావు అంటావు మరి అని అంటారు కదా, అవన్నీ బాగా వస్తాయి కదా ట్రెండింగ్ లో. అలా కొంచెం అలా కామెడీగా చెప్పాలంటే కేసీఆర్ గారు వాయిస్ ఎట్లా చెప్తావు? అరే అరే ఆగవే, నీ లొల్లికిన వారే తాగు. ఇక ఆడ నువ్వు మొత్తుకోవాలా, నేను మొత్తుకోబట్టే. మనసులో ఏం పట్టాలి? సప్పట్లు కొట్టుడు కాదు, జర్ర నాకెట్ట మాట్లాడుతున్నావు నువ్వు. ఇక ఆడు ఓపెన్ ఆడు దా. ఓకే నాన్న, సో స్వీట్. సో మిమిక్రీ అయిపోయింది, వాయిసెస్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు సాంగ్స్ చాలా బాగా పాడతావు అని విన్నాను. సో ఫస్ట్ మనం నీకు బాగా ఇష్టమైన హీరో ప్రభాస్ గారు. సో ఆదిపురుషులో ఒక మంచి సాంగ్ పాడతావు అని విన్నాను, ఒకసారి పాడతావు మాకు? ఆదియువంతము రాముడిలోనే, మానుబంధము రాముడితోనే, ఆత్తుడు బంధువు అన్నిహితానే, అలకలు పలుకులు అతనితోనే, సీతారాముల పున్నమిలోనే, నిరంతము మాయద వెన్నెలలోనే, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. దశరథాత్మజుని పదముల చంద, కుదుట పడిన మది ఎదుగదు చింత, రామనామమను రత్నమే చాలు, గలముల దాగిన కలుగు శుభాలు, మంగళప్రదము శ్రీరాముని పయనము, ధర్మ ప్రమాణము రామాయణము, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. సో స్వీట్ నాన్న, చాలా బాగా పాడు, చాలా బాగా పాడు. ఓకే, అసలు నిజంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కాదు, ఈ పాట వింటే ప్రభాస్ గారు కూడా ఫిదా అయిపోతారు, అంత బాగా పాడు. థ్యాంక్ యూ. సో ఇంకా నెక్స్ట్ ఏం పాట పాడతావు చెప్పు? మంచి దాన్ని ఏమంటారు, ఒక మంచి మాస్ సాంగ్, మంచి ఊపున్న సాంగ్ పాడమంటే ఏది పడతావు? నీ పక్కన పడ్డాది లేదు, అది కొద్దిగానే వస్తుంది, పాడు. నీ పక్కన పడ్డాది లేదు చూడద పిల్ల నాది నక్కిలెస్ గొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడద పిల్ల నాది నక్కిలెస్ గొలుసు, నీ బావగారు వచ్చేటి వేళ
నీకు మందారం తెచ్చేటి వేళ బావగారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేది వేళ నాది 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 నక్కులేసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడని పిల్ల నాది నక్కులేసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడని పిల్ల నాది నక్కులేసు గొలుసు ఓకే సో స్వీట్